హలో ఎవ్రీవన్, ఈ రోజు మనము రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాము. నేను డాక్టర్ నిహారిక, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. యూజువల్ గా ఈ మధ్య కాలంలో స్పెషలీ యంగ్ టీనేజర్స్, యంగ్ అడల్ట్స్ లో మనము రక్తహీనత అనేది చాలా కామన్ గా చూస్తున్నాము. మెయిన్ గా తీసుకునే ఆహారంలో ప్రాపర్ ఐరన్ కంటెంట్ లేని ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వీళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ అనేమియా అనేది మనం చూస్తూ ఉంటాము. యూజువల్ గా మనకి ఐరన్ అనేది హీమ్ కంటైనింగ్ ఫుడ్స్ అండ్ నాన్ హీమ్ కంటైనింగ్ ఫుడ్స్ అంటాము. ఈ హీమ్ కంటైనింగ్ ఫుడ్స్ అనేవి యానిమల్ బేస్డ్ ఫుడ్స్ అన్నమాట. అంటే మనకి ఈ చికెన్, మటన్ మీట్ కానివ్వండి, లేదా ఈ ఆర్గన్ మీట్ అంటే చికెన్, మటన్ లివర్ లో కానివ్వండి, తర్వాత ఎగ్స్ లో కానివ్వండి, ఫిష్ లో కానీ, ప్రాన్స్ లో కానీ, సాల్మన్ ఇలాంటి ఫుడ్స్ లో మనకి ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఫుడ్స్ లో ఏంటంటే బయో అవైలబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అబ్జార్ప్షన్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. అదే నాన్ హీమ్ కంటైనింగ్ ఫుడ్స్ అంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ అన్నమాట. ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ అంటే వీటికి బయో అవైలబిలిటీ తక్కువగా ఉంటుంది. ఇలాంటి ఫుడ్స్ తోటి మనము విటమిన్ సి లాంటివి కంబైన్ చేసుకున్నప్పుడు అబ్జార్ప్షన్ అనేది బాగా జరుగుతుంది. సో యూజువల్ గా ఈ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ అంటే గనక మనకి హోల్ గ్రెయిన్స్ అంటే గనక మనకి రాగి, లేదంటే ఈ బాజ్రా ఇలాంటి వాటిలో కూడా మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి లెంటిల్స్ అంటే ఈ పప్పు ధాన్యాలలో కూడా ఎక్కువ ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది. మెయిన్ గా ఆకుకూరలు, తర్వాత ఆకుకూరలు అంటే కూడా మనకి పాలకూర, తోటకూర, గోంగూర, ఈ మునగాకు వీటిలో చాలా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మునక్కాడలోని ఆకులతో చేసినటువంటి పొడి కూడా మనకి ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ కొన్ని మనకి డ్రై ఫ్రూట్స్, ఎస్పెషలీ క్యాషూ నట్స్ అంటే కాజు కానివ్వండి, బాదాం కానివ్వండి, తర్వాత పంకిన్ సీడ్స్, తర్వాత మనకి ఈ ఫ్లాక్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత ఈ నువ్వులు అంటారు కదా, వీటిలో కూడా మనకి ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది. బెల్లం, మనం తినే ఈ చిక్కీ బెల్లంలో కూడా మనకి చాలా వరకు ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది. చాలా మంది ఇంకొక క్వశ్చన్ అడిగేది ఏంటి అంటే పండ్లు, మనం తినే పండ్లలో ఐరన్ అనేది దొరుకుతుందా అని. యూజువల్ గా మనకి ఈ దానిమ్మ పండ్లు కానివ్వండి, మనకి బీట్రూట్ కానివ్వండి ఎర్రగా ఉంటాయి. ఇవి పిగ్మెంట్ వల్ల ఎర్రగా ఉంటాయి. వీటి వల్ల మనకి ఐరన్ అనేది లభించదు. కానీ ఇవి తీసుకోవడం వల్ల మనకి ఈ అదర్ విటమిన్స్, ఫోలిక్ యాసిడ్ ఇలాంటివి ఉండడం వల్ల, ఈ మైక్రో న్యూట్రియంట్స్, ఈ న్యూట్రియంట్స్ ఉండడం వల్ల మనకి ఈ రక్తం అనేది మనకి బ్లడ్ ఫ్లో పెంచడానికి, మనకు అబ్జార్ప్షన్ కి కూడా ఈ ఫ్రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంతేకాని వాటిలో ఐరన్ ఉండదు, కానీ వాటిలో ఉన్నటువంటి మినరల్స్ వల్ల, మైక్రో న్యూట్రియంట్స్ వల్ల మనకి బ్లడ్ అనేది మనకి పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకి రక్తహీనతలో వచ్చేటటువంటి ఫెటీగ్, గిడ్డినెస్ ఇవన్నిటిని తగ్గించడానికి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించడానికి మనకి బీట్రూట్ కూడా చాలా మంచిది. అలాగే కొన్ని రకాల వెజిటేబుల్స్ లైక్ బ్రాక్లీ, తర్వాత స్వీట్ పొటాటో, కూరగాయలలో కూడా మనకి ఎక్కువ ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడు మనము ఐరన్ ఫుడ్ తిన్నప్పుడు కాల్షియం మెడికేషన్స్ కానీ, లేదా కాల్షియం సప్లిమెంట్స్ కానీ ఐరన్ ఫుడ్ తో పాటుగా మనం ఎప్పుడూ తీసుకోకూడదు. కాల్షియం ఐరన్ తో పాటు కంబైన్ చేసినప్పుడు ఐరన్ అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఈ ఐరన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనము ఈ విటమిన్ సి అనేది ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ విటమిన్ సి అనేది మనకి విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అన్నమాట. అంటే ఆమ్లా కానివ్వండి, లెమన్ నిమ్మకాయ కానివ్వండి, ఆరెంజెస్ కానివ్వండి, మనము ఐరన్ ఫుడ్ తినేటప్పుడు వీటిని మనము కంబైన్ చేసుకోవడం వల్ల మనకి ఐరన్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మనము అదర్ ఫుడ్స్ లైక్ టోఫు కానివ్వండి, రాజ్మా కానివ్వండి, తర్వాత కినోవా కానివ్వండి, ఇలాంటి ఫుడ్స్ కూడా మనము ఎవ్రీడే అంటే మనం తినే ప్రతి ఆహారంలో కూడా మనము ఐరన్ కొంచెం కంటెంట్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఐరన్ అనేది పెరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ మధ్య ఫోర్టిఫైడ్ ఓట్స్ అనేవి కూడా దొరుకుతున్నాయి. సో ఇలాంటి ఆహారంని మనము ప్రతి మీల్ లో కూడా యాడ్ చేసుకోవడం వల్ల, ఎస్పెషల్లీ ఈ ఐరన్ డెఫిషియన్సీతో, అనీమియాతో బాధపడే వాళ్ళకి ఈ అనీమియాని ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ.